హాయ్ వ్యూవర్స్, మై నేమ్ ఇస్ భరత్. ఈరోజు మనం చూస్తున్న టాపిక్ వచ్చేసి కాలం పని అండి, టైమ్ అండ్ వర్క్. ఇందులో మన క్వశ్చన్స్ని ప్రీవియస్లో ఏ విధంగా అడిగాడు అండ్ ఫర్దర్గా రాబోతున్న ఎస్ఎస్సి కానిస్టేబుల్స్ కావచ్చు, ఢిల్లీ పోలీస్లో అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఇలాంటి ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ని మనం ఏ విధంగా ఫేస్ చేయాలి, మనం ఎగ్జామ్కి సరిపడే టైంలో ఇన్ టైంలో ఆన్సర్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అని ఒక చిన్న లాజిక్స్ నేర్చుకుంటూ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయడం అనేది నేర్చుకుందామండి. ఈరోజు మనం టాపిక్లోకి వెళ్తే కాలం పని. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాలం పని అండి. కాలము పని అనేది సామర్థ్యం ఇంటూ కాలంగా మనం చెప్తూ ఉంటామండి. సామర్థ్యం ఇంటూ కాలం అంటే వర్క్ ఈజ్ ఈక్వల్స్ ఎఫిషియన్సీ ఇంటూ టైం అని. అంటే సామర్థ్యం ఇంటూ కాలం అంటే వ్యక్తి యొక్క సామర్థ్యం అనేది అతని కాలం అని డిసైడ్ చేస్తుందండి. అంటే ఇప్పుడు వ్యక్తి యొక్క ఎఫిషియన్సీ అనేది తక్కువగా ఉంటే అతని కాలం అనేది, అంటే అతను వర్క్ పూర్తి చేయడానికి, అంటే డైలీ ఎఫిషియన్సీ అతనికి మన జనరల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అతనికి బలం తక్కువగా ఉంటే వర్క్ పూర్తి చేయడానికి పట్టే సమయం ఎక్కువ ఉంటుంది. అదే బలం ఎక్కువగా ఉంటే అతనికి వర్క్ పూర్తి చేసే సమయం అనేది తొందరగా అయిపోతుంది. అదే చూస్తున్నాం. అంటే ఇప్పుడు వర్క్ అనేది కాన్స్టాంట్గా ఉన్నప్పుడు ఎఫిషియన్సీ అండ్ టైం అనేది ఇన్వర్స్ ప్రొపోర్షనల్ ఉంటాయి. ఇన్ కేస్ ఎఫిషియన్సీ పెరిగితే టైం అనేది తగ్గుతుంది. ఎఫిషియన్సీ పెరిగితే టైం అనేది తగ్గుతుంది. టైం తగ్గినంత మాత్రాన అతనికి ఎఫిషియన్సీ తక్కువ ఉందని కాదండి. టైం తక్కువ చేస్తున్నాడు అంటే, తక్కువ సమయంలో పూర్తి చేస్తున్నాడు అంటే పనిని, అతని యొక్క ఎఫిషియన్సీ, అతని సామర్థ్యం అనేది ఎక్కువ ఉందని మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ థింగ్, కాలాలని ఎప్పుడు కూడా మనం ప్రాథమిక పరికలుగా వాడకూడదు. సో ప్రాథమిక పరికలు అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. క్వశ్చన్స్ ఈ విధంగా ఎందుకు వాడద్దు అని అంటే, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఏ 20 డేస్లో, బి 30 డేస్లో చేస్తూ ఉంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి అని అర్థం అండి. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే 20 + 30 50 డేస్ అని చెప్పేసి అని అనద్దు. ఇది తప్పు అవుతుంది. ఎందుకు అని అంటే, ఏ ఆల్రెడీ 20 డేస్లో చేస్తున్నాడు, అతనికి మరొకరు హెల్ప్గా వస్తే 20 డేస్ కంటే తక్కువ సమయంలోనే అయిపోవాలి. లాజిక్ చూడండి. 20 డేస్లో పూర్తి చేస్తున్నాడు, మరొకరు 30 డేస్లో పూర్తి చేస్తున్నాడు. ఇతనికి హెల్ప్గా వస్తున్నాడు అంటే ఇతనికి పట్టే సమయం కంటే తక్కువ సమయంలోనే అయిపోలేదు పని అనేది. మనకి కలిపితే ఏమవుతుంది, 50 డేస్ అవుతుంది. సో కాలాన్ని ఎప్పుడు కూడా ప్రాథమిక పరికరాలుగా వాడకూడదు. ఓకే, ఇక ఇలాంటి ఒక్క కాన్సెప్ట్ని మనం బేస్ చేసుకొని, ఇది ఒకటే కాన్సెప్ట్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఈ ఒక కాన్సెప్ట్ని మనం బేస్ చేసుకొని కాలం పనిలో ఎంత సంక్లిష్టమైన ప్రశ్నను అడిగినా కూడా మనం ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు. ఓకేనా, క్వశ్చన్స్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, ఏ కామా బీలు ఒక పనిని 20, 30, 20, 30 రోజులలో పూర్తి చేయగలరు. ఇద్దరు కలిసి అదే పనిని 8 రోజులలో పూర్తి చేస్తారు. మనకి అడుగుతున్న క్వశ్చన్ ఏంటండి, ఏ కామా బిలో ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారంట. 20, 30 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరు కలిసి అదే పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరని క్వశ్చన్. ఇప్పుడు మనం జనరల్గా చాలా బుక్స్లో ఉంటాయండి. ఆన్సర్ వచ్చేసి రోజుల లబ్ధం బై రోజుల మొత్తం అని చెప్పేసి అని, D1 ఇంటూ D2 బై D1 ప్లస్ D2 అని చెప్పేసి అని ఉంటుంది. సార్ మరి ఈ మెథడ్ ఓన్లీ డైరెక్ట్ క్వశ్చన్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుందండి. చూడండి, రోజుల లబ్ధము బై రోజుల మొత్తం అని అంటే మనకి డైరెక్ట్ క్వశ్చన్ అంటామండి. బేసిక్ లెవెల్లో ఉన్న డైరెక్ట్ క్వశ్చన్ అంటాం. రోజుల లబ్ధము బై రోజుల మొత్తం చేస్తే మనకి ఏమవుతుంది, రోజుల లబ్ధం అంటే 20 × 30 అంటాం. 20 × 30 బై రోజుల మొత్తం అంటే 20 + 30 50 అవుతుంది. 600/50 12 డేస్ అని ఇద్దరు కలిసి చేస్తే 12 డేస్ అని తీసుకుంటామండి. 12 డేస్ అని తీసుకుంటాం. బట్ ఇది అన్ని మెథడ్స్లో అన్ని క్వశ్చన్స్కి అప్లికేబుల్ అవుతుందా అంటే కాదు.
అన్ని క్వశ్చన్స్కి మనకు అప్లికబుల్ అవుతేనే దాని కాన్సెప్ట్ అంటామండి. ఇది మన కాన్సెప్ట్ కాదు. సెకండ్ వన్ 1/30 చేస్తాం, 1/30 + 1/20 అని చేస్తాం. చేస్తే 20 30 ఎల్సిఎం ఎంత అండి 60, 30 2s 23, 5/60 అని అంటే 1/12 అని చెప్పేసి అని 12 days అని చెప్పేసి అని మన ఆన్సర్ అని చెప్తామండి. 1/12 అంటే డేస్ని మనం సామర్థ్యం కన్వర్ట్ చేస్తాం కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ కూడా సామర్థ్యం వస్తుందండి. ఈ సామర్థ్య పద్ధతి అంటాము. డే అంటే ఈ రోజుని మనం సామర్థ్యం కన్వర్ట్ చేస్తే 30ని 1/30 రాయొచ్చు, 20ని 1/20 రాస్తే మనకి వచ్చే ఆన్సర్ అనేది ఇది కూడా ఇద్దరి సామర్థ్యం అవుతుందండి. ఇద్దరి సామర్థ్యం అని అంటే ఇద్దరు కలిసి చేసేది 12 daysలో కంప్లీట్ చేస్తారు. సార్ ఇది కూడా అన్ని మెథడ్స్లో అప్లికబుల్ అనేది కాదు. సో మనం చెప్పేది ఏంటి అని అంటే 20 30 ఎల్సిఎం వచ్చేసి 60 అండి. 20 30 ఎల్సిఎం వచ్చేసి 60. సార్ 60 అని ఇంత ఫాస్ట్ ఎలా చెప్పామనంటే చిన్న లాజిక్ అండి. 20 30 ఇందులో నుంచి నేను 10ని కామన్ తీస్తున్నా. ఓన్లీ 2 నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ అండి. జస్ట్ సింపుల్గా చేసుకోవడానికి ఇందులో నుంచి 10ని కామన్ తీయచ్చు. లేదు సార్ నాకు 10 అనేది తెలియదు, ఫస్ట్ నేను 4ని తీస్తున్నా. 4 కూడా రాదండి, 2ని తీస్తున్నా. 2ని కామన్ తీస్తే 2 10s 2 15s. నెక్స్ట్ 5 టేబుల్లో అవుతుంది కదండి, మళ్ళీ 5ని కామన్ తీస్తున్నా. 5 2s 5 3s 2 3s 15, 15 10 సారీ 2 3s 6, 6 10s 60. 60 అనేది మన ఎల్సిఎంగా తీసుకోవచ్చండి. సో నాకు కొంచెం నెంబర్స్ అనేది ఐడియా ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా 20 30 అని అంటే 10ని కామన్ తీస్తున్నా. 2 3 10 2 into 3 అంటే 6 అండి, 6 into 10 అంటే 60. ఎల్సిఎం వచ్చేసి 60. ఇది ఎల్సిఎం అనేది మనం మళ్ళీ నెంబర్ సిస్టమ్ వచ్చినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడైతే 20 30 ఎల్సిఎం ఎంత అండి 60. అంటే 20 into 3 చేస్తే 60 వస్తుంది, 30 into 2 చేస్తే 60 వస్తుంది. అంటే ఇది కాలము, ఇది సామర్థ్యము, ఇది పని. ఇది కాలం అనుకుంటున్నామండి, ఇవి సామర్థ్యాలు, ఇది పని. ఇప్పుడు మొత్తం పని అంటే 60, సామర్థ్యాలు ఎంత ఇద్దరి కలిపి సామర్థ్యాలు మనం ప్లస్ చేయొచ్చండి. సామర్థ్యాలు 3 + 2 అంటే 5, 60/5 అంటే 12 days ఆన్సర్. సార్ ఈ ప్రాసెస్ అన్నిటికీ యూజ్ అవుతుందంటే ఈ ప్రాసెస్ ప్రతి ఒక్క దానికి యూజ్ అవుతుందండి. ఎలాంటి క్వశ్చన్స్ అని అంటే మధ్యలో వస్తారు, మధ్యలో వెళ్తారు. A, B ఇద్దరు పనిని ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత C వారితో జాయిన్ అవుతాడు, అప్పుడు B వెళ్ళిపోతాడు. మరికొన్ని రోజులకి A వెళ్ళిపోతాడు, మరొక వ్యక్తి D జాయిన్ అవుతాడు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే జనరల్గా 60 kg వర్క్ ఉందండి, 3 kg సామర్థ్యం, 3 kg సామర్థ్యం డైలీ. సామర్థ్యం 3 kg అండి. వీడికి డైలీ 3 kg చేస్తున్నాడంటే వీడికంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నట్టే కదా. ఇది A, ఇది B అనుకుంటే B కంటే Aకి ఎక్కువ సామర్థ్యం ఉన్నట్టే కదా. సామర్థ్యం ఎక్కువ ఉందంటే తక్కువ రోజులు పడుతుంది, సామర్థ్యం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ రోజులు పట్టింది. సో 60 kg వర్క్ చేయాలి, మొత్తం వర్క్ చేయాల్సింది 60 kg. 60 kgని ఇద్దరు కలిసి చేస్తే వీడు 3 kg చేస్తాడు, వీడు 2 kg చేస్తాడు. వీడి సామర్థ్యం 2 kg కాబట్టి వీడు 2 kg చేస్తాడు, వీడి సామర్థ్యం 3 kg కాబట్టి 3 kg చేస్తాడు. కానీ ఒక రోజుకి ఇద్దరు కలిసి 5 kg చేస్తారు. 5 kg చేస్తారంటే 60/5 అంటే 12 days. ఇద్దరు కలిసి చేస్తే మనకి 12 days అనేది ఆన్సర్ వస్తుంది. ఈ యొక్క లాజిక్ని అంటే కాన్సెప్ట్ని నేర్చుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే A and B ఇద్దరు కలిసి ఒక పనిని 24 daysలో పూర్తి చేయగలరంటండి. అండ్ A ఒకడే 40 daysలో చేస్తాడు, అండ్ B ఒకడే A ఒకడు 40 daysలో చేసే పనిని B ఒకడు ఎన్ని రోజుల్లో చేస్తాడంట. మరొక క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, A and B ఇద్దరు కలిసి కూడా 44 daysలో పూర్తి చేస్తారంట. సేమ్ మనం ఏదైతే ఫస్ట్ క్వశ్చన్కి అప్లై చేసామో అదే క్వశ్చన్ని అదే మెథడ్లో చేస్తున్నాము. A + B ఎన్ని రోజులు అండి 24 days. A ఒకడు 40 days, మనకి B ఎన్ని రోజులు అని క్వశ్చన్. 24 40 ఎల్సిఎం ఎంత అండి 120. 24 40 ఎల్సిఎం ఎంత 120. 24 5s అంటే 24 days చేస్తున్నారు, మొత్తం వర్క్ 120,
అంటే డైలీ ఎంత చేస్తారు 5. ఏ అనేవాడు 120 వర్క్ చేయాలంటే 40 డేస్లో చేస్తున్నాడు. 120 వర్క్ని 40 డేస్లో చేస్తున్నాడు అంటే అతని డైలీ సామర్థ్యం 3. అంటే ఏ ప్లస్ బిలో ఏ మరియు బి ఇద్దరు ఉంటారు. ఏ ప్లస్ బి అంటే 5 ఉంది, ఏ అంటే 3 ఉంది, అంటే బి ఆటోమేటికల్గా 5 - 3 అంటే 2. 120/2 అంటే 60. అంటే బి ఒక్కడే 60 డేస్లో చేస్తాడు. మనం ఇలా కూడా చేస్తారండి, రోజుల లబ్ధంపై రోజుల మధ్య భేదం అని చెప్పేసి అని తీసుకుంటాం. రోజుల లబ్ధం అని అంటే 24 × 40/40 - 24 అంటే 16. 8 2s 8 3s 2 1s 2 20s 23s 60. 60 డేస్ అనేది మనం ఈ మెథడ్లో చేస్తే ఆన్సర్ వస్తుంది. బట్ ఈ మెథడ్ మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఈ మెథడ్ యూజ్ చేస్తామని అంటే ఇదే మెథడ్ని ప్రిఫర్ చేసేవాడిని. బట్ మనకి ఏ క్వశ్చన్ అయినా కూడా ఈ మెథడ్లో ఆన్సర్ వస్తుంది కాబట్టి ఫర్ ఏ బేసిక్ క్వశ్చన్ నుంచి కూడా ఇదే మెథడ్ని అలవాటు చేపిస్తున్నాను మీకు. ఓకేనా? ఏ 30 రోజులలో, థర్డ్ క్వశ్చన్ అండి, ఏ 30 రోజులలో పూర్తి చేయగలిగే ఒక పనిని అంట బిను సహాయంగా తీసుకొని 12 రోజులలోనే పూర్తి చేయగలడు. అంటే బి ఇతనికి సహాయంగా తీసుకొని, బి అనే వ్యక్తిని ఏకి సహాయంగా తీసుకొని 12 రోజుల్లోనే పూర్తి చేయగలడంట. అయినా బి ఒక్కడే ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు? మళ్ళీ క్వశ్చన్లో మెథడ్ ఏం చేంజ్ కాలేదండి, సేమ్. అంటే ఏ ఒక్కడి ఎన్ని రోజులు చేస్తున్నాడండి? 30 డేస్. అంటే ఏకి బి సహాయంగా వచ్చాడంటే ఏ ప్లస్ బి ఇద్దరు చేశారన్నట్టు కదా వర్క్ని. సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 12 డేస్లో చేశారు, 12 డేస్లో వర్క్ చేశారు. అదే బి ఒక్కడు ఎన్ని రోజులు అని చెప్పేసి అని క్వశ్చన్ చూస్తే 12 30 ఎల్సిఎం ఎంత అండి? 60. 30 2s 12 5s 30 2s 12 5s. అంటే ఇప్పుడు ఏ ప్లస్ బిలో ఏ ఎఫిషియన్సీ ఎంత? 2. అంటే బి 3. 5 - 2 అంటే 3 కదా. 60/3 అంటే 20 డేస్. బి ఒక్కడే 20 డేస్లో పూర్తి చేస్తాడు. చూసారు కదా, ఇప్పుడు ఏ అనే వ్యక్తి 30 డేస్లో చేసే పనిని ఏకి బి సహాయంగా వస్తే 12 రోజులు పూర్తి చేస్తాడంట. అయితే బి ఒక్కడు చేయడానికి పట్టే సమయం ఎంత అని క్వశ్చన్. అంటే 30 20కి ఎల్సిఎం ఎంత అండి? 60. మనకు ఒక ఎల్సిఎం తీయడం వస్తే సరిపోతుందండి. 30 20 ఎల్సిఎం ఎంత అండి? 60. 30 2s 12 5s. అంటే ఏ ప్లస్ బి సామర్థ్యం ఎంత? 5. ఏ సామర్థ్యం ఎంత? 2. అంటే బి సామర్థ్యం ఏమవుతుంది? మొత్తం సామర్థ్యం నుంచి ఏ సామర్థ్యం తీసేస్తే మనకి బి సామర్థ్యం మిగులుతుంది. 5 - 2 అంటే మిగతా వరకు హోల్ చేయాలి, బి చేయాలి. అంటే బి ఎంత చేస్తున్నాడు అన్నట్టు 3 చేస్తున్నాడు. 60/3 అంటే 20 డేస్. అంటే బి అనే వ్యక్తికి 20 రోజుల సమయం పడుతుంది. ఓకే, ఏ 12 డేస్, బి 15 డేస్, సి 20 డేస్. అంటే వీరు ముగ్గురికి విరివిరిగా చేస్తే ఏకి 12 డేస్ సమయం పడుతుందంట, బికి 15 డేస్ సమయం పడుతుందని, సికి 20 డేస్ సమయం పడుతుందని అర్థం అండి. ఈ షార్ట్గా రాశాను. ముగ్గురు కలిసి చేస్తే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని క్వశ్చన్. అంటే వారు ముగ్గురు కలిసి చేస్తే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు? మనం ఏం చేస్తాం, జనరల్ మెథడ్స్ చాలామంది చేస్తారు. 1/12 1/15 ప్లస్ 1/20. దీన్ని ఎల్సిఎం తీస్తే 60 అని చెప్పేసి అని 12 5s 60, 15 4s 60, 20 3s 5 + 4 9, 9 + 3 12. 12/60 అని అంటే 1/5 వారి ముగ్గురి యొక్క ఎఫిషియన్సీ. అంటే 5 డేస్లో వాళ్ళు వర్క్ని ఫినిష్ చేస్తారు ముగ్గురు కలిసి. ఈ మెథడ్ మనకి అన్ని విధాలుగా అన్ని క్వశ్చన్స్కి మనకి అప్లికబుల్ కాదండి. కొన్ని క్వశ్చన్స్ దగ్గర మళ్ళీ స్ట్రక్ అయిపోతాం మధ్యలోనే. సో మనం చేస్తున్న మెథడ్ ఏంటి? ఎల్సిఎంలో ఏ 12 డేస్, బి 15 డేస్, సి 20 డేస్. వీరు ముగ్గురు కలిసి పనిని పూర్తి చేయాలి. అంటే వీరి ముగ్గురు యొక్క ఎల్సిఎం ఎంత అండి? 60. 12 5s 15 4s 20 3s. చెక్ చేస్తే మనకి కావాల్సింది ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఫుల్ వర్కింగ్ డేస్ కావాలి. అంటే 5 + 4 + 3 ఈ ముగ్గురు యొక్క వర్కింగ్
అంటే వర్కింగ్ ఎఫిషియన్సీ ఎంత అంటే డైలీ 5, డైలీ 4, డైలీ 3. అంటే అంటే ఏ అనే వ్యక్తి 5 సామర్థ్యాన్ని షేర్ చేసుకుంటాడు ముగ్గురు చేసినప్పుడు. బి 4ని, సి 3ని. అదే ముగ్గురు కలిసి చేస్తే 12 సామర్థ్యం కదా. 5 + 4 + 3 అంటే 12. 60/12 అంటే 5 days. ఈ మెథడ్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి క్వశ్చన్సే కాకుండా మనకి మధ్యలో కొన్ని రోజుల ముందు వర్క్ని వదిలేసి వెళ్ళినాడు అనే క్వశ్చన్స్ అయినా కూడా ఈ మెథడ్లో చేయొచ్చు. కొన్ని రోజుల తర్వాత జాయిన్ అయ్యాడు, మధ్యలో ఉన్న వ్యక్తులు ఎన్ని రోజులు వర్క్ చేస్తారని చెప్పేసి క్వశ్చన్స్ కూడా మనం ఈ మెథడ్లో సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మనకి అడిగింది ఏంటి, A + B + C ఎన్ని రోజులు వర్క్ చేస్తారు అని చెప్పేసి అన్నాడు. A ఒకడు 12 days, B 15 days, C 20 days. ఈ ముగ్గురు ఎల్సిఎం తీసుకుంటే 60 అండి. 12 5s, 15 4s, 20 3s. ముగ్గురు కలిసి అంటే ముగ్గురు యొక్క ఎఫిషియన్సీకి సమ్ చేస్తున్న 12 అని చెప్పేసి. మొత్తం వర్క్ ఎంత 60. 60/12 అంటే 5 days. ఓకే, క్లియర్? A, B, Cలు 5th క్వశ్చన్ చేస్తున్నామండి. A, B, Cలు వరుసగా ఒక పనిని 12, 15, 20 డేస్లలో పూర్తి చేయగలరంట. ఏ ఒక్కడే ఆ పనిని ప్రారంభించాడు. ఓకే, ఏ ఒక్కడే ఆ పనిని ప్రారంభించి 6 రోజుల తర్వాత ఒక్కడే స్టార్ట్ చేశాడు వర్క్ని, ముగ్గురితో కాదండి, ఒక్కడే స్టార్ట్ చేశాడు. 6 days అతను ఒక్కడే వర్క్ చేశాడు. 6 days తర్వాత బి మరియు సిలను ఇద్దరిని హెల్ప్గా తీసుకున్నాడంట, సహాయంగా తీసుకొని ముగ్గురు కలిసి మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని క్వశ్చన్. వాళ్ళు ఒక 6 days వర్క్ చేసిన తర్వాత మిగిలిన పని ఉంటుంది కదా, మిగిలిన పనిని వీరు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని క్వశ్చన్ అండి. మరియు ఆ పని మొత్తం ఎన్ని రోజులలో పూర్తి అవుతుందని క్వశ్చన్. 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. మిగిలిన పనిని ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, మరియు ఆ పని మొత్తం కూడా ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందని. ఓకే, చూస్తే మళ్ళీ ఏం లేదండి, A, B, C. A 12 days, B 15 days, C 20 days. ఎల్సిఎం తీసుకుంటున్నాను. 60. A + B + C అంటే A + B + Cలో A ఎఫిషియన్సీ ఎంత అండి 5, B ఎఫిషియన్సీ 4, C ఎఫిషియన్సీ 3. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఏ ఒక్కడే ఆ పనిని ప్రారంభించాడు. ఏ ఒక్కడే పనిని ప్రారంభించాడంటే ఏ ఎఫిషియన్సీ ఎంత అండి 5 కదా. 5 అంటే 5 × 6 30 days అండి. మళ్ళీ చెప్తున్నాను, ఇతను 6 days చేశాడు. ఏ ఒక్కడే 6 days చేశాడు అని అంటే అతని ఏ సామర్థ్యం ఎంత 5. 6 days అంటే 30 వర్క్ కంప్లీట్ చేశాడన్నట్టే కదా. 6 days చేశాడంటే 30 వర్క్ అనేది కంప్లీట్ అయింది. 30 వర్క్ కంప్లీట్ అయిందంటే మొత్తం వర్క్ ఎంత అండి 60 - 30 అంటే 30. మిగిలిన పని ఎంత అండి 30. వీళ్ళు ముగ్గురు చేయాలి కదా, మళ్ళీ వీళ్ళు ముగ్గురు చేయాలి అంటే ఈ మిగిలిన పనిని ఎవరు చేయాలంటే ముగ్గురు కలిసి, అంటే బి మరియు సి సహాయంగా వచ్చారు. 6 days తర్వాత బి మరియు సిలు సహాయంగా వచ్చారు. సహాయంగా వస్తే 30 ఈ వర్క్ని ఎవరు చేయాలి, ముగ్గురు కలిసి చేయాలి. 5 + 4 + 3 అంటే 12. 12 అంటే 12 2s are 24. 12 2s are 24. 24 అంటే 6 ఉంటుంది. 6/12 2 1/2 days. మిగిలిన పనిని ముగ్గురు కలిసి 2 1/2 daysలో పూర్తి చేశారు. ఇదేంటి, మనకి మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేశారంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి 2 1/2 days. సెకండ్ వన్ మనకి ఇందులో సెకండ్ క్వశ్చన్ కూడా ఉంది కదా, ఆ పని మొత్తం ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది. ఏ వర్క్ స్టార్ట్ చేసినాక 6 days వర్క్ చేశారు కదా, అంటే ఆ 6 days ప్లస్ ఈ 2 1/2 days 8 1/2 days ఆ వర్క్ మొత్తం పూర్తి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా, చూడండి ABC ఈ ముగ్గురు ఎల్సిఎం ఎంత అంటే 60. 12 5s, 15 4s, 20 3s. ఏ ఒక్కడే వర్క్ చేశారు కాబట్టి అతని సామర్థ్యాన్ని నేను మల్టిప్లై చేస్తున్నా. 5 × 6 అంటే 30. అంటే 30 వర్క్ అనేది అంటే 60 వర్క్ అనేది యాక్చువల్ వర్క్, టోటల్ వర్క్ చేయాల్సింది 60. కానీ ఏ ఒక్కడే 30 వర్క్ చేశాడు అని అంటే సగం వర్క్ కంప్లీట్ చేశాడు.
సగం వర్క్ అంటే 13 రిమైనింగ్ ఉంటుంది. ఆ రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి? ముగ్గురు చేయాలి. ముగ్గురు సామర్థ్యం ఎంత? 5 + 4 + 3 అంటే 12. 12తో కంప్లీట్ చేస్తే 6/12 అంటే 2.5 డేస్లో పూర్తి చేస్తారు. ఈ 2.5 డేస్ అంటే ఎవరిది? మిగిలిన పని పూర్తి చేయడానికి 2.5 డేస్. మొత్తం పని అని అంటే ఫస్ట్ 6 డేస్ ప్లస్ 2.5 డేస్, 8 1/2 డేస్. ఈ ప్రాసెస్లో మనం ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా బ్రేక్ చేయొచ్చండి. సో ఈ ప్రాసెస్ అలవాటు చేసుకోండి. ఎవరైనా లర్నింగ్ స్టేజ్లో ఉండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇదే టాపిక్ పైన మరికొన్ని క్వశ్చన్స్ని ఇప్పుడు కలెక్ట్ చేసే క్వశ్చన్స్ ఏంటి నెక్స్ట్ వీడియోలో చెప్పేది ఏంటి అంటే మనకి ప్రీవియస్లో ఏ విధంగా అడిగారు క్వశ్చన్స్ని, మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, మనకి ఫ్యూచర్లో అంటే వస్తున్న ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డీలో ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే క్వశ్చన్స్ని ముందుకు తీసుకొస్తాను. ఆల్టర్నేట్గా ఇందులోనే మరికొన్ని క్వశ్చన్స్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.